ఏదైతే కేటీఆర్ లోపల సిట్ విచారణలో కొనసాగుతా ఉంది. లోపల కొన్ని గంటలకు సుమారుగా 10 గంటల నుంచి కూడా సిట్ విచారణ కొనసాగుతా ఉంది. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నేతలు కావచ్చు, అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు కావచ్చు, అందరూ కూడా ఈ జూబ్లీహిల్స్ పిఎస్ని ఏదైతే సిట్ విచారణ జరుగుతూ ఉందో దాన్ని ముట్టడించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకసారి చూస్తున్న విజువల్లో భారీ ఎత్తున పోలీసులు బందోబస్తు దళాలు అన్ని కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది. అందరినీ కూడా ఇక్కడ నుంచి చెదరగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఏదైతే యూనివర్సిటీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఒక్కసారి ఇక్కడికి చేరుకొని అందరినీ కూడా బయటికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. అందరినీ కూడా ఇక్కడ ఒక్కసారిగా అరెస్ట్ చేసి వ్యాన్లో తరలిస్తున్న దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. అందరినీ కూడా ఇక్కడి నుంచి ఒక్కసారిగా తరలించే ప్రయత్నం చేస్తున్నారు. చుట్టుపక్కల పోలీస్ స్టేషన్ చుట్టుపక్కల సుమారుగా 100 మీటర్ల రేడియస్ ఏదైతే ఉందో 100 మీటర్ల దూరం వరకు కూడా అందరినీ కూడా చెదరగొట్టేయడం జరిగింది. ఇటు జూబ్లీహిల్స్ పిఎస్కి, ఇటు పెద్దమ్మ తల్లి టెంపుల్ లైన్ కావచ్చు, ఇటు ఇవన్నీ రోడ్ నెంబర్ 16 కావచ్చు, ఇవన్నీ కూడా లైన్స్ అన్నీ కూడా పోలీసుల ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. అందరినీ కూడా ఇక్కడ నుంచి చెదరగొట్టడం జరిగింది. ఎక్కడ కూడా ఎవరిని నిలవనీయకుండా గతంలో హరీష్ రావు విచారణ జరిగే సమయంలో ఏదైతే గందరగోళ వాతావరణం ఎదుర్కొన్నారో అలాంటి సిచ్యువేషన్ ఈ టైంలో రాకుండా కూడా చుట్టూ కూడా అన్ని గల్లీలలో ఏదైతే పిఎస్కి వచ్చే మార్గాలు ఏవైతే ఉన్నాయో అన్ని మార్గాల్లో కూడా ఎవరిని రానియకుండా భారీ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇప్పుడు చూస్తూ ఉన్నాం సుమారుగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులందరినీ కూడా ఒక్కసారిగా వారు మాట్లాడేందుకు కొంచెం సమయం అయితే కేటాయించడం జరిగింది. సో మాట్లాడిన తర్వాత వెంటనే వారందరినీ కూడా ఒక వ్యాన్లో ఇక్కడి నుంచి తరలించడం జరిగింది. చుట్టూ కూడా ఇక్కడ ఉన్న అందరినీ కూడా ఒకసారిగా ఒక యుద్ధ వాతావరణంలో కనపడతా ఉంది. అందరినీ కూడా ఒక అందరిగోళ వాతావరణం కనిపిస్తూ ఉంది. చుట్టూ జూబ్లీస్ ఒక ప్రశాంతంగా ఉన్న వాతావరణం కాస్త భారీ అల్లర్లతో ఒక్కసారిగా ఒక భారీ ట్రాఫిక్ జామ్తో పోలీసులు హడావిడితో నిండిపోయింది. చుట్టూ కూడా పోలీసులు బందోబస్తులు. మరో విధంగా ఇంకొక వైపు ఎటు చూసిన బీఆర్ఎస్ నేతలు కావచ్చు, ఇటు స్టూడెంట్స్ కావచ్చు, స్టూడెంట్ యూనియన్స్ కావచ్చు, అందరూ కూడా స్టేషన్కి చేరుకొని ఇంకెంతసేపు విచారిస్తారు అంటూ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. కానీ భారీ బలగాలు పోలీసుల నడుమ ఈ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడం జరిగింది.